హాయ్ అండి. ఈ ఏడాది సంక్రాంతికి కజ్జికాయలు తయారు చేశానండి. అయితే ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే అరిసెలు, కారపూసలు ఇవి చేస్తుంటాను. బట్ ఈ ఏడాది కజ్జికాయలు తయారు చేద్దామంటే కజ్జికాయలు చేశానండి. అయితే ఫస్ట్ ఇదిగోండి గోధుమ పిండిని ఇట్లా నేను ముద్దలా చేసి, అంటే చపాతీ ముద్ద, పూరి ముద్ద మనం చేస్తాం కదా సాఫ్ట్గా, అలా తయారు చేసి పెట్టుకున్నాను. సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇందులో స్టఫ్ అండి ఏంటంటే ఎండు కొబ్బరి పొడి, పల్లీల పొడి, పల్లీలని ఫ్రై చేసుకున్నాను వితౌట్ ఆయిల్, డ్రై ఫ్రై చేసుకుని ఆ పౌడర్ చేసుకున్నాను అండి. పౌడర్ చేసుకొని చపాతీలు ఒత్తుకొని, ఇదిగోండి ఏదైతే స్టఫ్ పౌడర్ తయారు చేసుకున్నానో దాన్ని కజ్జికాయలు చెక్క ఉంటుంది కదండి, ఆ కజ్జికాయల చెక్కలో చపాతీ పెట్టి ఇదిగోండి ఇట్లా ఒత్తాను. ఒత్తితే చూసారు, ఆ ఒత్తుతున్నది నేను కాదు, మా పాప. ఎంత నీట్గా ఒత్తి చూసారో అవన్నీ తనే తయారు చేసింది. ఆ నీట్గా అక్కడ పెట్టింది. వాటిని ఫ్రై చేశాను. ఇదిగోండి ఇట్లా వచ్చాయి. ఓకే, ఇప్పుడు 3-4 డేస్ అవుతుంది కానీ కొద్దిగా కూడా పాస్ ఎక్కడం కానీ, లోపల స్టఫ్ అంటే అంత డ్రైయే, ఏదిన్నూ వెట్ అంటే తడిది, అంటే తడి కొబ్బరి కానీ ఏవి తడివి లేవు, పచ్చి కొబ్బరి లాంటివి అంతాను డ్రైయే. అయితే ఇప్పుడు వీటిని ఏంటి అంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయటమే. అయితే నేనేంటంటే తక్కువ ఆయిలే తీసుకున్నాను. తక్కువ ఆయిల్ తీసుకొని మరి చేస్తున్నా అండి. ఇదేంటి అంటే మనకి గోధుమ పిండి కనుక ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇందులో లోపల ఏంటి అంటే మనం ఎండు కొబ్బరి, పల్లీల పొడి అండ్ ఇలాచీ పౌడరు పెట్టండి. దీనికి యాడ్ ఇంకా ఏంటంటే లైట్గా షుగర్ యాడ్ చేసిన, షుగర్ లేకపోతే మరి స్వీట్ అవ్వదు కదా, దట్స్ వై మరీ ఇంత కాకుండా నేను కొద్దిగానే చేసుకున్నాను. ఆ స్టఫ్ని, మిగిలిన స్టఫ్ని ఏంటంటే నేను ఒక 50 వరకు చేస్తుంటానేమో, మిగతావన్నీ మిగిలినవి లోపల పెట్టేశాను. మిగిలిన స్టఫ్ నేను ఫ్రీజర్లో పెట్టేశాను. మళ్ళీ ఒక 4-5 డేస్ ఆగి మళ్ళీ చేద్దామని చెప్పి ఉంచేసానండి. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇరిపి మరీ చూపిస్తున్నాను. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇవి ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఉన్నాయి అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయండి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.